హాయ్ అండి. ఇవాళ వినాయకుడి దగ్గర మేము పూజకు కూర్చుంటున్నాము. అందుకని నేను రవ్వ ఉండ్రాళ్ళు చేసుకొని వెళ్దామని ప్రసాదంగా చేస్తున్నానండి. నేను ఇక్కడ కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను ఒక గంట క్రితం. ఇప్పుడు కుక్కర్ ముట్టించుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసుకుందాము. ఇదిగోండి కొంచెం నూనె వేసా కదా. నూనె కాగాక 1కి 3 చొప్పున నీళ్లు పోస్తున్నానండి. 1 రవ్వ అయితే బియ్యపు రవ్వ, 3 నీళ్లు పోస్తున్నాను కొలత. ఎసురు 1కి 3 పోసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర. పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి ఎసరు మరుగుతుంది కదా. ఒక్క 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. అప్పుడు మనకి పచ్చిశనగపప్పు కొంచెం ఉడుకుద్ది. ఉడికాక అప్పుడు రవ్వ పోసేసుకుందాము. ఇదిగోండి ఒక 2 మినిట్స్ అలా పప్పు ఉడికినాయి కదా. ఇప్పుడు నేను 1 గ్లాసు బియ్యపు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ పోసేస్తున్నాను. పోసేసి బాగా కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తాను. మూడు విజిల్స్ వచ్చినాయి కదండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారాక మనం మూత తీసి ఇంకా రౌండ్గా ఉండలు చుట్టేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసాను ఆవిరి పోయాక. ఇవి రౌండ్గా ఉండ్రాలు చుట్టేసుకుందాము. ఇదిగోండి కరెక్ట్గా 21 వచ్చినాయి ఉండ్రాళ్ళు రెడీ అయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.